గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీలో రాజకీయం రగులుతోంది. పార్టీలన్నీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇన్నాళ్లు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగేది. సర్కారు తీరును టీడీపీ బాహాటంగానే ఎండగట్టేది. అయితే ఈసారి సీన్ మారింది. టీడీపీతో కాకుండా బీజేపీతో ఢీ అంటోంది వైసీపీ. తమ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలా అని బీజేపీ చూస్తోందంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ను కుదిపేశాయి. అయితే ఈ కామెంట్స్కు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకు లేదు. మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత గోయి తవ్వి లోతుగా పూడ్చిపెట్టేస్తారు అంటూ అందుకు మీరు రెడీగా ఉన్నారంటూ విరుచుకుపడింది. అసలు వైసీపీ బీజేపీ మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం జరగడానికి రీజన్ ఏంటి? వైసీపీ నేతలు బీజేపీతో ముందు ఇదే వైఖరి అవలంబిస్తారా, లేక ఒక్కసారే కౌంటర్ ఇచ్చి ఊరుకుంటారా? ఇదే అంశంపైన చర్చలో పాల్గొంటున్నారు ఈదా రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు రమేష్ నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. రైట్, ఈదా గారు, జగన్ సర్కారును కూల్చడానికి బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు. ఇది నిన్న మంత్రి గారు చేసినటువంటి కామెంట్. అసలు సింగిల్ ఎమ్మెల్యే లేరు, అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేదు. వాళ్ళు ఎలా మీ ప్రభుత్వాన్ని కూల్చుతారు? ఇది నిజంగానే మీకు అనుమానం ఉందా? ఈశ్వర్ గారి నమస్కారం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న రమేష్ నాయుడు గారికి, ప్రజలకు కూడా. ఈశ్వర్ గారు, ఇప్పుడు ప్రధానంగా నిన్న పేర్ని నాని గారి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఒక బేస్ ఉంది కాబట్టి ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటి ఆ బేస్ అంటే, మీరు మా దగ్గర మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మా పార్టీ గుర్తుతో గెలిచినటువంటి ఎంపీ రఘురామ్ చేస్తున్నటువంటి తింగర వేషాలు గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము. పార్టీ బాహాటంగా వ్యతిరేకించడము, విచిత్రమైన కామెంట్లు చేయడము. దాని మీద మేము ఆల్రెడీ స్పీకర్ గారికి ఇతన్ని బహిష్కరించండి, ఇతని పార్టీ వ్యతిరేక విధానాలు పాటుపడుతున్నారు అనేసి పలు సందర్భాలలో మేము విన్నవించుకోవడం జరిగింది, డిమాండ్ కూడా చేశాం. కానీ దాన్ని పెడచమన పెట్టేసి ఇష్టానుసారణ అపాయింట్మెంట్లు ఇవ్వడము, తర్వాత ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వారు అతన్ని నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ ఈ వేషాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అలాంటి అనుమానం కలుగుతూ ఉంది. సో అందువల్లనే గౌరవ మంత్రివర్యులు పేర్ని నాని గారు కమెంట్ చేసి ఉంటారు. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక పక్కనేమో శరద్ యాదవ్ గారి మీద మీకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలుస్తారు, మీకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తారు. ఓకే, అది మీ పార్టీ అంతర్గత విషయంగా చూడాలా, లేకపోతే ఏపీ బీజేపీకి కూడా దీనికి లింక్ పెడతారా? ఇప్పుడు మేము పలు సందర్భాల్లో మేము ఆల్రెడీ ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా మేము చెప్పడం జరిగింది, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాదాపు సంవత్సరం నుంచి కాలయాపన చేస్తూ ఏదో టైంపాస్కు చిన్నపిల్లల ఆటలాగా చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటివి వ్యక్తి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసే విధంగా చేస్తున్న అతని తక్షణమే బహిష్కరించకుండా ఏంటి ఈ తాత్సారము? ఒక పక్క మీ పార్టీకి వ్యతిరేకంగా చేసిన శరద్ యాదవ్నేమో వారం రోజుల్లో బహిష్కరిస్తారా? అంటే ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే వాళ్ళేమో ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీకి మద్దతు ఇస్తే మీరు బహిష్కరించరా? అంటే ఏంటి ఇది ద్వంద్వ విధానం? మీ సొంత విధానమా, లేకపోతే తెలుగుదేశం నుంచి సావాస దోషం వల్ల వచ్చిందా మీకు ఇది? అంటే మీరు చేస్తున్నటువంటి అప్పుల గురించి కేంద్రానికి ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారనే వారిపైన కుట్రపూరితంగా మీరు ఈ ఆరోపణలు చేశారనేది బీజేపీ వర్షం. వాస్తవం ఉందా ఇందులో? ఇది ఎప్పుడు చేశారు మీరు? ఢిల్లీకి బీజేపీ నేతలు వెళ్ళొచ్చిన తర్వాత చేశారు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? మీరు చేస్తున్నటువంటి అప్పుల గురించి చెప్పారు. ఈశ్వర్ గారు, అప్పుల గురించి ఈ రోజు ఫిర్యాదు చేసేది ఏంటి? వాళ్ళు ఎప్పుడో చేశారు. వాళ్ళ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, గురువింజ తన సామెత అది గురువింజ సామెత లాగా తన నలుపు ఎరగదన్నట్టుగా వీళ్ళు గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు భాగం పంచుకున్నారు, విపరీతమైన అప్పులు చేసిపోయారు, మిగిలిచింది మాకు నెగిటివ్, ఒక డెఫిసిట్ ని మిగిలిచిపోయారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి పెద్దగా గొప్పతనం ఏముంది అందులో విచిత్రం ఏముంది? ఇప్పుడు వాళ్ళు చేయకపోతే కదా ఈరోజు మేము ఆశ్చర్యపోవాల్సింది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిందే అప్పుల కుప్పయడా, దాన్ని ఎలా సరిదిద్దారని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక పక్క, పైగా అప్పులకు వడ్డీ కడుతూ ఒక పక్క, ఈరోజు అభివృద్ధిని ఒక పక్క తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేసినంత మాత్రాన చేయనంత మాత్రాన ఇక్కడ కొంపలు మునిగేది ఏమీ లేదు. కాకపోతే
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కుట్రల్లో భాగమైనటువంటి ఎంపీ రఘురామ్ని ఈ రకంగా తాత్సారం చేయడం ఏంటి? అంటే మీకు 4 స్వీట్ ముక్కలు 4 రొయ్య ముక్కలు ఇస్తే అయిపోతుందా? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా శరద్ యాదవ్ను వారం రోజులు డిస్క్వాలిఫై చేసినప్పుడు ఇతన్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయండి? ఇదే సింపుల్ లాజిక్ సార్. మీ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యక్తిని వారం రోజులు బహిష్కరించిన వ్యక్తిని ఈ రోజు ఈ వ్యక్తిని ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు నెత్తిన మోస్తున్నారు అనేదే ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుగుతున్న ప్రశ్న. రమేష్ నాయుడు గారు, కాబట్టి దీని మీద చాలా పెద్ద ఆరోపణ బీజేపీ ఎదుర్కొంటోంది రాష్ట్రంలో. డైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణ చేసింది. ఒక మంత్రి ఆరోపణ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేసినట్టే. ఈ ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్ర చేస్తున్నారా? సున్నా ప్రాతినిధ్యం ఉన్నటువంటి మీరు అలాంటి కుట్రలు చేస్తారా? అందరికీ నమస్కారం. మిత్రుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే పేర్ని నాని గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అంత పెద్ద మ్యాండేటరీ ఉండి కూడా అంత అభద్రతాభావంలోకి వెనక్కిపోయింది అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా చెదిరించుకున్నారో, ప్రజా వ్యతిరేకత ఏ విధంగా పెరిగిందో, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలో అనేటువంటి విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం రాజకీయాలు చేయకూడదు, పరిపాలన చేయాలి. అది మర్చిపోయి అది కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయడం వీళ్ళు. సో ఆ క్రమంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా సమాధానం చెప్తాను. రఘురామ కృష్ణరాజు గారు అనేటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మీద భాగస్వామి కాలేదు, ఏ రాజకీయ పార్టీతో కలిసి చట్టాపట్టాలు వేసుకోలేదు. కానీ అతన్ని వీళ్ళు మాత్రం సస్పెండ్ చేయాలి అంటున్నారు. శరద్ యాదవ్ గారు ఏంటంటే వేరే రాజకీయ పార్టీ వేదిక మీద భాగస్వాములు అయ్యారు, అక్కడ ఉపన్యసించారు తన పార్టీని వ్యతిరేకిస్తూ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలందరినీ ఎంపీలను తీసుకోవచ్చు, వాళ్ళు మాత్రం సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన రాదు. వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఇతర పార్టీల నుంచి చేరారో వాళ్ళని స్పీకర్ మాత్రం స్పందించడు వాళ్ళ విషయంలో. కానీ మేము మాత్రం వెంటనే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే వీళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. ఇది 5 ఏళ్ళు ఎదుటివాడి మీద ఏళ్ళు చూపించేటువంటి క్రమంలో 4 ఏళ్ళు మన మీద చూపిస్తాయనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. తర్వాత ఇంకా ఏమంటాడు ఆయన, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కంప్లైంట్ చేసింది కాబట్టి, లేకంటే ఇతరత్ర విషయాలకు సంబంధించిన అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తుంటే ఓరవలేక ఆయన మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం అంటాడు ఆ అప్పు చేస్తుంది కేంద్రం కూడా, మేము చేసాము. కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఎంత? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ వేలో రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈ దేశాన్ని సురక్షితంగా చైనా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు సైతం జరుచుకునే విధంగా ఇక్కడ ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడం, ఇలాంటి ఒక మంచి విషయాలకు మేము తప్పనిసరిగా అప్పు చేస్తారు. అది కూడా ఎట్లా పరిధికి లోపడి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, కాంగ్రెస్ అప్పు చేసిపోతే 33,000 కోట్ల రూపాయలు ఇరాన్కి ఆయిల్ కంపెనీలన్నిటికి కూడా అప్పు కట్టడం మనందరం కూడా చూసాం. అలాగా మీరు గత ప్రభుత్వం చేసింది చేయలేదు అనట్లే. అది కూడా మేము 1 సంవత్సరం లాస్ట్లో మాతో విడిపోయిన తర్వాత కూడా అది కూడా సంక్షేమ పథకాల కోసం విచ్చలవిడిగా చేసింది. 60 నెలల్లో 1,00,000 కోట్ల పైచులకు ఓలాపు చేస్తే నువ్వు 25 నెలల్లోనే చేసేసావు కదా. అంటే నేను చంద్రబాబు విషయంలో ఏ విషయంలో కూడా వెనకబడకూడదు. అబద్ధాలు చెప్పడంలో, ఆడిన మాట తప్పడంలో, వెనకడుగు వేయడంలో, చేయడంలో, బంధుప్రీతి చూపించడంలో, ప్రతిపక్షాలను కేంద్రానికి తెలియకుండా దొడ్డిదారిలో అప్పులు చేస్తున్నారని చెప్పారా? కేంద్రానికి తెలియకుండా దొడ్డిదారులు అప్పులు చేస్తున్నారని చెప్పారా? లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ లేదు వీళ్ళ దగ్గర, ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారని చెప్పారా? మీరు అట్లా చెప్పేవాళ్ళైతే గతంలో ఎందుకు చెప్పలేదు? గతంలో కూడా అప్పులు జరిగాయి కదా. చెప్తున్నా, నేను కూడా ఉన్నా. నిర్మలా సీతారామన్ గారిని కలిసి కంప్లైంట్ చేసినటువంటి విషయంలో చర్చించినటువంటి సందర్భంలో నేను కూడా ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్ బృందం తరఫున. అక్కడ మేము ఏం చెప్పామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది.
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కట్టినటువంటి ఫీజులు లేకంటే యూజీసీ నిధులు సైతం డైవర్ట్ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసుకుంటుంది. NREGS కి సంబంధించినటువంటి నిధులు సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టకుండా కాంట్రాక్టర్లకు బాకీలు చెల్లించకుండా తన ఖజానాలు మార్చుకొని దాన్ని పప్పులు బిళ్ళాలుగా గాలికి పోయేటువంటి పేలాల రామార్పణం అంటూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. దీని మీద ఒక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేయండి, అవసరమైతే ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా అందించండి అని చెప్పాం. మేము విమర్శే కాదు, లేకపోతే కంప్లైంటే కాదు, ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉపశమనం కలిగే విధంగా కూడా. అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఏదా గారు, మీరు చేస్తున్నటువంటి అప్పుల విషయాన్ని తీసుకెళ్లి కేంద్రానికి చెబితే ఇదంతా ప్రజల్లోకి వెళుతుందని దీన్ని డైవర్ట్ చేయడానికి మీరే ప్లాన్ చేసి మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోంది బీజేపీ అనేటటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారేమో అని కొందరికి అనుమానం ఉంది. ఈశ్వర్ గారు ఎవరండి ఇక్కడ ఒకటి అప్పు కంప్లైంట్ చేశారు, అప్పుడు విషయము వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు ఈశ్వర్ గారు ఈ రోజు కొత్తగా చేసేది ఏంటి? వాళ్ళ కంప్లైంట్స్ గత 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ చూడండి, ఒకసారి రికార్డ్ చూడండి, ఖచ్చితంగా వాళ్ళు రికార్డ్ చేస్తూనే ఉన్నారు, ఇక్కడ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు అప్పులే చేయనట్టు ఈ రాష్ట్రాన్ని అసలు ఇక ఆగమేదేంటి ఇంద్రభవనంలో కూర్చోబెట్టినట్టు. ఒకసారి 2016లో వారి మిత్రుడు చంద్రబాబు గారు, అప్పట్లో మిత్రుడు చంద్రబాబు గారి కమెంట్స్ ఒకసారి గుర్తు చేసుకోవాలి బీజేపీ వారు. 2016 సంగతి నేను చెప్తున్నా సార్. ఏమన్నారో తెలుసా? మా దగ్గర ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవన్నారు. 2016 ఈనాడు పేపర్లో ఒకసారి మీకు మేము పంపిస్తాను, ఈశ్వర్ గారు పంపించాను రమేష్ గారికి. అంటే ఈయన వచ్చిన 2 సంవత్సరాలకే దిక్కు దివానా లేదు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఏది మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా భాగం పంచుకున్న పార్టీ ఇది ప్రభుత్వం అప్పట్లో. ఇంకొకటి యనమల గారు పోతూ కూడా అప్పటి ఆర్థిక మంత్రి యనమల గారు అన్నది ఏంటో తెలుసా? ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవు, మేము పరిమితికి మించి ఆల్రెడీ చేసేసాము, ఇక పుట్టవు అన్నారు. మరి ఇప్పుడు అప్పులు పుడుతున్నాయంటే ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లు. 2019 జూన్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 2019 జూన్ అని అన్నారు. మరి ఈ రోజున ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ GST వసూళ్లు పెంచుతూ మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు పంచుతూ ఉంటే ఈరోజు అప్పులు పుట్టే ఏ రకంగా పుడతాయి సార్? మరి వాళ్ళ అన్న మాటని తోసిపుచ్చి మరి అప్పులు పుడుతున్నాయి కదా. మరి అప్పుల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూల్చడం ఎందుకు అవుతుంది? అప్పుల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూల్చడం ఎందుకు అవుతుంది? అదే సార్, ఇక్కడ ఒకటి అప్పుల్ని ప్రశ్నించినందుకు మేమేం క్వశ్చన్ చేయట్లేదు సార్. దే హ్యావ్ ఎ రైట్. మీరు అప్పులను అడగవచ్చు, సంక్షేమ కార్యక్రమాలు లోటుపాట్లు అడగవచ్చు, వి వెల్కమ్ ఇట్. మేము లోటుపాట్లు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని గురించి మేము ప్రస్తావించట్లేదు. దానివల్ల మేము ఎప్పుడు ఏ మాట అనలేదు. యాజ్ ఎ రాజకీయ పార్టీ వాళ్ళకి రైట్ ఉంది. ఈరోజు ఒక దారి తప్పినటువంటి ఒక ఎంపీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? రేపు మీకైనా ఈ ప్రాబ్లం వస్తుంది. శరద్ యాదవ్కి ఆయనకి పోలిక లేదు, రఘురామకృష్ణరాజుకి శరద్ యాదవ్కి రెండు డిఫరెంట్ కేసెస్ అని చెప్తున్నారు సార్. ఇక్కడ ఈశ్వర్ గారు ఇప్పుడు తప్పించుకోవడానికి డిఫరెంట్ కేసు అనొచ్చు, లేదా మాకు సంబంధం లేదు అనొచ్చు, ఆయన మాకు సంబంధం లేదు అనొచ్చు. జరుగుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు చూడట్లేదా? పొద్దులేసిన దగ్గర నుంచి ప్రతి కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళట్లేదు ఆయన. ఎందుకు వెళ్తున్నారు? రొయ్యలు చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే భీమవరంలో ఉన్న చేపల పులుసులు బాగుంటాయి అని వెళ్తున్నారా? మరి అవన్నీ ప్రజలకు తెలుసు కదా. అంత చిన్నపిల్లలాగా మీరు వ్యవహరిస్తే అది మీ విఘ్నత. ఇక్కడ ఇంకొకటి సార్, ఇంకొక మాట మాట్లాడారు రమేష్ గారు. ఇతర పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేలు తీసుకోవట్లేదు అన్నారు. పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీకి రాజీనామా చేయకుండా మేము ఎమ్మెల్యేలను ఎంపీలు తీసుకోము, ఇది ఒకటే సిద్ధాంతము నాటి నుంచి నేటి వరకు రేపటి వరకు కూడా. రమేష్ నాయుడు గారు ప్లీజ్ చెప్పేటప్పుడు నేను విన్నాను, ఓపిక ఉండాలి ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం ఓపిక. నేను హోల్డ్ అవుతాను, ఒక్క నిమిషం ఆగండి. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకునే అగత్యం కానీ మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా వి వెల్కమ్ ఇట్, వి స్టాండ్ ఆన్ దట్ ప్రిన్సిపల్. ఇంకోటి మాట్లాడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేయట్లేదంటే వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంటుందంట, వాళ్ళకు ఒక కన్స్ట్రక్టివ్ వెళ్తున్నారంటే ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, ఆ వెసులుబాటు. ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ మాకు ఉండదు. మాకు ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఉండబట్టే ఈరోజు చాలా మంది కేంద్ర మంత్రులు చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వేరు. మీరు దొడ్డిదారిని తెస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేది కదా ఆరోపణ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా అప్పులు చేసింది, 6,30,30,000 కోట్లుంది ఉత్తరప్రదేశ్ అప్పు.
కర్ణాటక అప్పు 4,50,000 కోట్లుంది. సార్ ఈ ఆర్థిక సంవత్సరంలో 8% అధికంగా అప్పులు చేయబోతున్నామని ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ చెప్పేసింది కోవిడ్ కారణంగా. సో ఆంధ్రప్రదేశ్ కూడా అప్పులు చేయొచ్చు, ప్రతి రాష్ట్రం చేస్తోంది, దేశం అన్ని చేస్తోంది. కానీ మీరు తప్పుడు సమాచారం ఇచ్చారనేది కదా ఆరోపణ వారు చేస్తున్నది అప్పులు చేయటంలో. ఈశ్వర్ గారు, ఇప్పుడు అవతల వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఏం చెప్పాలి? అన్ని బాగానే ఉన్నాయి, విత్ ఇన్ ది లిమిట్స్ అప్పులు చేస్తున్నారంటే అపాయింట్మెంట్ ఇస్తారా? అవతల నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి గారు, వీళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చెప్పాలి. అరే అనుకోవాలి, మన పార్టీ వాళ్ళే కదా అనేసి ఏదో నెగిటివ్ చెప్తేనే కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి. అంతా బాగుంటే మీరు వచ్చేదేంటి, మనం కూడా చేస్తున్నాం కదా అప్పులు. సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ పైన ఏ రాష్ట్రం చేయట్లేదు, ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం చేయలేదా? రమేష్ నాయుడు గారు ఎవరు కాదు, బీజేపీ వాళ్ళు. రమేష్ నాయుడు గారు ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు అదెందుకు చేస్తారు సార్? భలేవారే. వారు ఏం చెప్పారో నాకు ఒక లాస్ట్ కామెంట్ వినపరాలేదు. ఏం లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అప్పుల గురించి మేము మామూలుగానే చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలు చేసినట్టే చేస్తున్నాము, కాకపోతే దొడ్డిదారిని ఏదో తెచ్చేస్తున్నాం, తప్పుడు లెక్కలు చూపిస్తున్నాం, తప్పుడు సమాచారం ఇస్తున్నాం అని అంటున్నారు కదా. అలా చెప్తేనే కదా మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అలా చెప్పి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లాగో కర్ణాటక లాగో అప్పులు చేశారని చెప్తే అపాయింట్మెంట్ దొరకదు కదా. అది ఈ స్థాయిలో మనం మాట్లాడుకునేటువంటి మాట కదా, అది చాలా చౌకబారు మాటలు. దానికి నేను సమాధానం కూడా చెప్పను. కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు చెప్పరు సార్? ఎందుకు చెప్పరు? ఉత్తరప్రదేశ్ 6,30,000 కోట్ల రూపాయల అప్పుల గురించి ఎందుకు చెప్పరు? కర్ణాటక 4,50,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చెప్పరు? చెప్తానండి, ఒక్క నిమిషం. పాయింట్ అది ఏంటంటే మీరు ప్రశ్నించదలుచుకుంటే ఉన్న పాయింట్ ఒకటే, కొప్పు అడ్డదారిలో తెస్తున్నారు, తప్పుడు దారిలో తెస్తున్నారంటే, తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే అది లెక్క. కానీ అప్పులు చేస్తున్నారంటే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అందరూ. చేయింది ఎప్పుడు? అప్పు చేయడం వేరు, అప్పు చేయడం వేరు, దాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టడం. మీరు కూడా అలా వాళ్ళతో శృతి కలపదు దయచేసి. నేను అది అనట్లేదు. మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి మీకు జీతాలు ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ కర్ణాటక లేదు. ఉత్తరప్రదేశ్లోను కర్ణాటకలో జీతాలు, పెన్షన్లు, లేకపోతే కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో స్టేషనరీ ఖర్చులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో దిగజారిపోలే. ఇది పాయింట్. నువ్వు 25 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు తెచ్చిన తర్వాత దాన్ని సరైనటువంటి రీతిలో నువ్వు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయినావు? అప్పు చేయొద్దని చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పొద్దు ఒకటి. రెండోది, రాజ్యాంగబద్ధంగా అప్పులు తెచ్చుకోండి. మూడోది, తెచ్చినటువంటి డబ్బును రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో నువ్వు ఖర్చు పెట్టు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేయండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారు ఈశ్వర్ గారు, రాయలసీమ ప్రాంతంలో, మన ప్రాంతంలో ఒకసారి మీరు ప్రయాణం చేయండి, దండం పెడతారు ఈ రోడ్లకు, ఈ ముఖ్యమంత్రికి. ఆ గుంతలు పొడిచలేనటువంటి స్థితిలో ఉన్నారు మనం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రోడ్లను చూసిన తర్వాత నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని చాలా గౌరవంగా, చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. నాగరిక సమాజం వెల్లివిరిసిన ప్రాంతంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఉదాహరణగా ఈ రోజు నేను మొన్ననే హర్యానా పర్యటన చేసి వచ్చిన, స్టడీ టూర్ కింద. ఆ రాష్ట్రంలో నాకు ఆశ్చర్యం వేసింది. మన రాష్ట్రం గురించి ఒకప్పుడు గొప్పగా ఉన్నాం. ఈ రోజు హర్యానాకు సంబంధించి నార్త్ ఇండియాలో ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఏ రాష్ట్రమైనా పోండి, కంపారిజన్ చేసుకుంటూ ఫోటోలు పెట్టండి, మీరు ఫీల్డ్ టూర్ పంపించండి మీ బృందాన్ని, అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటానంటే, మీరు అప్పు చేయడంలో తప్పులేదు, తస్కరించద్దు. చంద్రబాబు నాయుడు అప్పులు అందరూ చేస్తారు. మీ పాయింట్ ఏంటంటే, బీజేపీ పాయింట్ ఏంటంటే అదే పాయింట్. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మేము మాట్లాడాం, ఎస్క్రో అకౌంట్లు, దొంగ ఖాతాలు తెరిచినాడు, 40,000 ఖాతాలు తెరిచి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 40,000 ఖాతాలు తెరిచి ఆ డబ్బును సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేశారో దాన్ని ప్రశ్నించింది మేము. వైఎస్ఆర్సీపీకి తెలియదు, అసలు స్టాటిస్టిక్స్ తెలిస్తే కదా. నాయకులు మాట్లాడారు, బీజేపీ మాట్లాడింది. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, ఆ రోజు కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేశాం, ఉత్తరాలు రాశాం ఫైనాన్స్ మినిస్టర్ కి. ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ అట్టర్ ఫ్లాప్ అయింది, ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేసింది, ఉన్నటువంటి పరిశ్రమను కూడా పంపించేటువంటి హుకుం జారీ చేసేటువంటి స్థితికి దిగజారింది. రెవెన్యూ ఇచ్చేటువంటి 2,500 కోట్ల రూపాయలు రెవెన్యూను మన ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేటువంటి అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, వాళ్ళ కుటుంబం ఏ రాజకీయ పార్టీ అయినా ఉండనిలే, అది ఈ ఆంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా రాయలసీమకు మణికిరీటం లాంటి అమర్ రాజా సంస్థను తరివేస్తారంట.
ఏమండి ఆ మాటలు, ఆ చేష్టలు? Yes. వీళ్ళు కూడా పరిశ్రమ కుటుంబం నుంచి వచ్చారు కదా, ఈదా గారు, సక్సెస్ఫుల్ బిజినెస్ అప్పులు చేయటం వేరు, అప్పుల్ని ఏ రకంగా సద్వినియోగం చేస్తున్నామనేది వేరు, ఆ అప్పుల్ని తీసుకొస్తున్న విధానం మార్గం వేరు. ఎస్ ఈదా గారు ఆన్సర్ చేయండి. అప్పులు తీసుకొస్తున్నటువంటి మార్గం ఏంటి, అప్పుల్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఈరోజు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇన్ని అప్పులు చేసిన ఎందుకుంది పరిస్థితి? ఈశ్వర్ గారు, ప్రధానంగా వీళ్ళు ఆరోగ్య జీతాలకు డబ్బులు లేవు అనేది పూర్తిగా అవాస్తవం. జీతాలు ఇవ్వట్లేదు అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటున్నానంటే అందరికీ జీతాలు సకాలంలో పడుతున్నాయి. 1-2 చోట్ల ఎందుకు డిలే అవుతుందంటే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఎఫ్ఎంఎస్ అనేది ఒక ఈఆర్పి ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేశారు సిఎఫ్ఎంఎస్లో. సో ఈ ఓల్డ్ సిస్టమ్ నుంచి సిఎఫ్ఎంఎస్కి మైగ్రేట్ అవుతా ఉంది. ఈ మైగ్రేషన్లో కొన్ని కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. దయచేసి వాళ్ళ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ని కనుక్కోమని చెప్పండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఆ టెక్నికల్గా పూర్తిగా ట్రాన్స్ఫర్ కానీ కొన్ని డిపార్ట్మెంట్ డిలే అవుతున్నాయి. దాన్ని ఈఆర్పి ఇంప్లిమెంట్ చేసే సరి చేస్తా ఉన్నారు. ఆ 1-2 చోట్ల డిలే అయిన దాని జీతాలు ఇవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి సార్. అది ఇన్ ప్రాసెస్ టిల్ టుడే. బికాస్ సార్ అది 1-2 డిపార్ట్మెంట్ ఈశ్వర్ గారు, ఇట్స్ నాట్ ఫర్ ఎంటైర్ ఎంప్లాయీస్. మీరు ఈ రోజుగా ఆ ఈఆర్పి ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు గారు ఆయనలో చేసిన వాళ్ళే. ఇట్స్ ఈఆర్పి ప్యాకేజ్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. సచ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్స్. మీరు అడగండి, మీరు ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్ కో, రెడ్డి ల్యాబ్స్ కో వెళ్ళండి, మీరు ఈవెన్ హెరిటేజ్కి వెళ్ళండి. ఈఆర్పి ప్యాకేజ్ మైగ్రేట్ అవ్వడానికి ఎంతకాలం పట్టిందో కనుక్కోమని చెప్పండి రమేష్ నాయుడు గాని. అంతెందుకు అమర్ రాజా మీద ప్రేమ ఒలకపోస్తున్నారు కదా, ఆ అమర్ రాజాలో ప్రీవియస్ ప్యాకేజ్ నుంచి ఈ ప్యాకేజ్ అవ్వడానికి ఎంతకాలం పట్టిందో అడగండి. యాజ్ ఎ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ వీ నో దట్. సో ఊరక టీవీల ముందు వచ్చేసేసి ఏదో మేము ఒక బురద చల్లుతామంటే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి జీతాల గురించి మీరు అబద్ధపు మాట సరే, విమర్శల బురద జల్లడం వేరు, ప్రభుత్వాన్ని కూల్చడం వేరు. లేరు ప్రజల్లో విమర్శల బురద జల్లడం వేరు, ప్రభుత్వాన్ని కూల్చడం అదే సార్ నేను ఇది ఎట్లా సాధ్యం? ఈ బీజేపీకి మీ ప్రభుత్వాన్ని కూల్చడం, 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఈ అసలు ప్రాతినిధ్యం లేదు కదా సార్ వీళ్ళకి అసెంబ్లీలో. మీరు ఇంకేదైనా రూట్ లో ఏమన్నా వస్తారా? ఏమన్నా ఉంటే చెప్పండి బహిరంగ. ఒక్క నిమిషం నేను మీకు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేసి నెక్స్ట్ చెప్తాను మీకు. అయితే ఆయన అప్పులు అర్థవంతంగా ఖర్చు పెట్టాలంటున్నారు. గ్రామీణాభివృద్ధిలో ఏపీ బేస్ కేంద్ర బృందం ప్రశంస. ఏది ఒక వారం రోజుల కిందట వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్, ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ సార్, దయచేసి చూసుకోమని చెప్పండి. గ్రామీణాభివృద్ధిలో ప్రశంస, మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధికి కూడా ప్రశంసలు వచ్చాయి. ఏ రకంగా ప్రశంసలు ఇచ్చింది సార్ వారి పార్టీ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వము? కాబట్టి దయచేసి కువిమర్శలు చేయొద్దు. రెండోది మీరు అన్నారు వాళ్ళు పడేస్తారు మీ గవర్నమెంట్ ని. మీరు ఎలా అంటున్నారంటే వాళ్ళు పడేస్తాం అన్నాం కానీ మేము పడిపోతామని చెప్పలేదు సార్. ఇక్కడ చాలా క్లారిటీ ఉంది. వారు పడేసడానికి ట్రై చేయొచ్చు, బట్ మేము పడిపోవడానికి మేము ఎలా పడతాం సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ప్రజాస్వామ్యబద్ధంగా రోజు రోజుకి తన ర్యాంకింగ్ ని అభివృద్ధి చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కావచ్చు, ఆయన పర్సనల్ ఇమేజ్ అవ్వచ్చు, ఎటువంటి ఎంట్రుకో కూడా కదలదు. లెట్ దెమ్ ట్రై. ఇప్పుడు ఒక ఎంపీ యొక్క గోసి పట్టుకొని ఊగుతున్నారు. ఆ ఎంపీ గోసి ఊడటం ఖాయము, ఆ గోసి పట్టుకున్న వాళ్ళు కింద పట్టడం ఖాయము. కాబట్టి గోసి ఊడటం ఖాయము, వాళ్ళు కింద పట్టడం ఖాయం. జరిగేది మాకేం జరగదు. కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. వాళ్ళ మంత్రులను పత్రప్ చేసేటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేల అసంతృప్తి, వాళ్ళ ఆర్థికంగా సరైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి, అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, ఇలా కోవిడ్ సమయంలో వచ్చినటువంటి ఛాలెంజెస్ని సరిగ్గా వీళ్ళు ఓవర్కమ్ చేయడంలో వైఫల్యం చెంది ప్రజల నుంచి వ్యతిరేకత, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి నేపథ్యం. దిగజారిపోతే పోయింది కానీ ప్రభుత్వం కూలిపోయే స్థాయిలో ఉందా? ప్రభుత్వం కూలిపోయే స్థాయిలో మీరు కాకపోతే మీరు కోల్చరు. ప్రభుత్వం కూలిపోతుంది, గోధి వారే దోకున్నారా అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళ కన్నట్టే కదా పూర్తిగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. మీకు సాధ్యం కాదు, మీకు ప్రాతినిధ్యం లేదు. రమేష్ నాయుడు గారు,
మీరేమైనా కలలుగంటున్నారా ఈ ప్రభుత్వం కూలిపోతున్నారు పోనట్టు చెప్పండి. సాధ్యం కాదు, ప్రాతినిధ్యం లేదనే మాటలు అనవసరము. ఆ. 5 సంవత్సరాలు ఇంకేదైనా మార్గం ఉంటే జగన్మోహన్ చెప్పండి. రెడ్డి గారు ఇద్దరిని అడిగా నేను. పాలన ఈ చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నాను. కూలిపోతుందన్న వైసీపీని అడిగా నేను. కూల్చే కుట్ర జరుగుతోందన్న వైసీపీని అడిగాను. ఏ రకంగా ఎలా కూల్చుతుంది? అంటే వాళ్ళ కోరిక, వాళ్ళ బయటికి కనిపించే ఈ పార్టీలో ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి కాకుండా వేరే మార్గం వాళ్ళ ఏమన్నా ఉంటే ప్రభుత్వం బహిరంగంగా చెప్పండి అని దుర్నకలు, మీరు వాళ్ళకు చెప్పలేదు. ఎదురవుతున్నటువంటి కేసుల సవాళ్ళు వాళ్ళకు వాళ్ళే భ్రమపడుతున్నారు. రాత్రికి రాత్రి వాళ్ళకు వాళ్ళకే భయం వెంటాడుతుంది. మొన్న రెండు విషయాలండి. ఒకటి భయం అన్నా ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు కూడా ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని చూశారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం చక్కగా సమస్యను పరిష్కరించింది. ఒకటి చెప్పండి, మీకు సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం కూలిపోతుందా చెప్పండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మీకు సంబంధం లేకుండా మీరు కూల్చుకున్నారని రమేష్ నాయుడు గారు, ప్రజల్లో ఒక రమేష్ నాయుడు గారు, మీకు సంబంధం లేకుండా మీ ప్రమేయం లేకుండా ఈ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా చెప్పండి. మిగిలిన 2.5 ఏళ్ళు అనుకుందాం. మాకు 100% ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలన చేయాలి. రోడ్లు బాగా వేయాలి, అది కోరుకోవడం కాదు, వలసలు ఉంటుందా లేదు ఆపాలి, చెప్పండి. ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి సూచనలు స్వీకరించాలి, ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి కావాలి, పరిశ్రమలో ఉన్నటువంటి వాటిని కాపాడుకోవాలి, కొత్త అది పరిశ్రమలు అందరూ కావాలి. కోరుకుంటారు సార్. ఇది చెప్పండి, నేను అడిగింది చెప్పలేదు మీరు. ఈ ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తి కాలం 5 ఏళ్ళు అధికారంలో ఉంటుందా ఉండదా? మీ ప్రమేయం లేకుండా కూలిపోతుందని చెప్పండి, లేదా ఉంటుందనన్నా చెప్పండి. మేము ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అసలు ఊహల్లో కూడా ఆలోచన చేయము. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏ రోజు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ రెండూ కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారా? ఎన్నొందా పాయింట్ మీ దగ్గర? ఈ దగ్గర సార్ వాళ్ళ ప్రమేయం ఏముండదు ఇక్కడ. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలను చేసుకోవచ్చు. గతంలో మీరు చూశారు, వీళ్ళు భాగం పంచుకున్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు పక్క రాష్ట్రంలో వచ్చిన 6 నెలలకే కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్సీని కొనేసి ఎట్లా పడేయాలో చూశారు. వీళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. పడేవాడు పడాలి కదా. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అంటే పడిపోయాడు, కానీ ఈ రోజులో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పడాలంటే మళ్ళీ 10 జన్మలు ఎత్తినా అది అవ్వదు. చంద్రబాబు గారు కానివ్వండి, ఆయన సావాస దోషం వల్ల వచ్చిన ఇతర పార్టీలు కానివ్వండి. కాబట్టి మేము ఫైనల్ గా ఒకటే చెప్తున్నాం సార్, ఏ ఎంపీని పట్టుకొని మీరు ఆ గోసి పట్టుకొని తిరుగుతున్నారో, ఫైనల్ గా జరిగేది ఆయన గోసి ఓటము, మీరు కింద పడ్డం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కించింత కూడా ఏమీ జరగదు అనేది 100% చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ అండి ఏదా గారు, చర్చలో పాల్గొన్నందుకు. రమేష్ నాయుడు గారు థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.